হতো তবে কি হইতো কি মনে ধরিতাম রে রাধার মহিমা প্রেম রস সীমা জগতে জানতো কে রাধার মহিমা প্রেম রস সীমা জগতে জানতো কে अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरहंगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। జగన్నాథ్ మిశ్రా చైతన్య మహాప్రభు కూడా జ్ఞాన అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించి తన అన్నగారు లాగా అంటే పెద్ద కుమారుడైన విశ్వరూప లాగా సన్యాసి అయిపోతాడని భయం కొద్దీ విద్యాభ్యాసం మాన్పించేస్తాడు. మళ్ళీ తర్వాత చైతన్య మహాప్రభు అదే నిమాయ్ దానికి చాలా అప్సెట్ అవడం వల్ల మళ్ళీ స్కూల్కి వెళ్ళమని అదే విద్యాభ్యాసం మళ్ళీ మొదలు పెట్టమని మళ్ళీ చెప్తాడు. సో అక్కడ ఆయన అయితే జగన్నాథ్ మిశ్రా కూడా పండితుడే కాబట్టి ఆయన ఇంటి దగ్గరే నిమాయికి చెప్పడం మొదలుపెట్టాడు. సో నిమాయి చదువుకుంటున్నాడు. అలాగా చదువుకున్న తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత ఆయనకి ఒడుగు చేయాల్సిన వయసు వచ్చింది. ఆ ఒడుగు చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే విషయాన్ని వాళ్ళ బంధువులతోటి స్నేహితులతోటి ఆయన పంచుకోగానే వాళ్ళందరూ కూడా ఎంత ఆనందంగా ఎందుకు చెప్పినట్టుగా తలా ఒక్కొక్క సామాను ఒడుగు కార్యక్రమానికి ఏం కావాలో సామాన్లన్నీ వాళ్ళే తీసుకొచ్చి సమకూర్చడం జరిగింది. ఈయన ఎవరికి వెళ్ళి అడగకుండానే ఆయన సామాన్లన్నీ వచ్చేసాయి దానికి కావాల్సినవి.
తలా ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకుని ఆ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేశారు. సో ఆ రోజు ఏ రోజైతే ఒడుగు జరిగిక ఆ ఆయనకి జంజం అయిపోతున్నారో ఆ రోజు నిమాయ్ చెప్పినట్టుగా నిన్న బ్రీఫ్గా చెప్పినట్టుగా వామన అవతారంలో రావణావతారం ఎత్తాడు. చాలా ఆకర్షణీయంగా గొడుగు పట్టుకొని కమండలం చేతిలో పట్టుకొని చాలా ఆకర్షణీయంగా కనబడుతున్నాడు అందరికి. సో అక్కడ ఆయన యొక్క అందాన్ని చూసి ఆ బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా చాలా సమ్మోహితులైపోతున్నారు. చూసిన వాళ్ళు ఎవరు కూడా కన్నురెప్ప తిప్పలేకపోతున్నారు, కళ్ళు తిప్పలేకపోతున్నారు. వాళ్ళ దృష్టి అంతా ఆయన మీద ఉంది. ఆయన్ని ఇంకా చూడాలనే తపనలో ఉన్నారు. ఈ విధంగా చైతన్య మహాప్రభు వాళ్ళందరినీ తన వైపు ఆకర్షించుకోవడం మొదలుపెట్టాడు. సో ఆ విధంగా వాళ్ళలో ప్రేమ అంటే భగవంతుడి పట్ల ప్రేమ, కృష్ణ ప్రేమని ఆయన జనింపు చేస్తూ ఉన్నాడు. అది వాళ్ళకైతే విచిత్రం ఏంటంటే ఎవరు కూడా దాన్ని గుర్తించలేకపోతున్నారు. అందుకనే భగవంతుడి కృప లేదే మనం ఏది కూడా తెలుసుకోవడం కానీ ఏది చేయలేము. ఇప్పుడు మనలో కృష్ణ ప్రేమ మనకి పెరిగినా తగ్గినా అది రెండు కూడా భగవంతు యొక్క సంకల్పమే. ఆ విధంగా మనం అది గుర్తించగలగాలి. లేకపోతే మనం ఏంటంటే మనం మోహంలో ఉన్నట్లే మనం గుర్తించకపోతే. భగవంతు కృప లేదే మనలో కృష్ణ ప్రేమ పెరగడం ఉండదు, తగ్గడం కూడా ఉండదు. ఎలాగైతే చైతన్య మహాప్రభు తెలియకుండా వాళ్ళందరిలో తన పట్ల ఆకర్షణ ఎలాగైతే పెంచుకుంటున్నాడు ఆ విధంగా. సో అక్కడ వామన దేవుళ్ళ కనబడుతున్నాడు. ఇంకా అన్ని అయిపోయిన తర్వాత ఒడుగు అయిపోయిన కార్యక్రమం అయిపోయిన తర్వాత లాస్ట్ భిక్షాటనకి వెళ్తున్నాడు. వెళ్తుంటే వాళ్ళందరూ చూడండి, అది కూడా ఆయన సెలెక్టెడ్గా వెళ్తున్నాడు. ఎవరైతే ఆయన భక్తులు వాళ్ళకి వెళ్తున్నారు, అందరికి వెళ్ళడం లేదు. అదే భక్తుల ఇంటికి వెళ్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా వాళ్ళ శక్తి కొద్దీ ఆయనకి దానం చేస్తున్నారు. ఒక చేతిలో కమండలో, ఒక చేతిలో చిన్న గుడ్డ సంచి కట్టుకున్నాడట, గొడుగు పెట్టుకుని వెళ్తున్నాడు. ఆ సంచి చూడడానికి ఇంత చిన్నది, ఎందుకంటే పిల్లవాడు చిన్నవాడు. కానీ ఎవరు వేస్తున్నా సరే అది నిండడం లేదు. ప్రతి ఇంటికి వెళ్తున్నాడు, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఇస్తున్నారు. అలాగే ఆడవాళ్ళు కూడా ఆయన్ని ముద్దులు ఆడుతున్నారు, ఆయన అందానికి మురిసిపోతున్నారు చూస్తూ. వాళ్ళు ఇస్తున్నారు, బియ్యం అని లేదా పప్పులని ధాన్యం అని అన్ని ఆ సంచిలో వేస్తున్నాడు. అయితే ఎన్ని ఇళ్ళకి వెళ్ళినా సరే ఆ సంచి నిండలేదు. సో ఆ విధంగా ఆయన భిక్షాటన చేసుకుంటే ఇది చెప్పాను, ఇది అవకాశం ఉన్నట్టుగా పార్వతి, సరస్వతి వీళ్ళందరూ కూడా ఇతర దేవతల తాలూకా పత్నులు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ స్త్రీల రూపంలో వచ్చి వాళ్ళు కూడా వాళ్ళకు తోచినవి వాళ్ళు ఆయనకి భిక్షం పెడుతున్నారు. సో ఈ విధంగా మొత్తం అందరినీ చైతన్య మహాప్రభు ఉద్ధరించాడు. వాళ్ళందరికీ తనకు సేవ చేసుకున్న ఒక భాగ్యాన్ని కలిగించాడు. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు యొక్క ఈ ఒడుగు కార్యక్రమం చాలా అద్భుతంగా మంచిగా జరిగింది. సో అది అయిన తర్వాత చెప్తారు, చైతన్య మహాప్రభు ఆడని గేమ్ అంటూ లేదట. ప్రపంచం మొత్తం మీద పిల్లలు ఆడుతున్న ప్రతి గేమ్ని ఈయన ఆడాడట. మనకు కొన్ని పేర్లే తెలుసు, కానీ మనకి అలా కాదు. ప్రతి దేశంలో ఇప్పుడు ఎన్ని దేశాల్లో, అన్ని దేశాల్లో పిల్లలు ఏ గేమ్లు ఆడుతున్నా అన్ని గేమ్లు అని ఆడాడట పిల్లలతోటి. అంతేకాకుండా ఇంకా కొన్ని వాళ్ళకి తెలియని గేమ్స్ కూడా ఈయన ఆడించాడు. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు అటు చదువుతూ ఇటు హల్లర్లు చేస్తూ పెరుగుతూ వచ్చాడు.
అతి కాలంలోనే 2-3 సంవత్సరాల్లోనే ఆయన జగన్నాథ్ మిశ్ర దగ్గర నేర్చుకోవాల్సినవన్నీ నేర్చేసుకున్నాడు. ఇంక జగన్నాథ్ మిశ్ర కూడా ఆలోచించడం మొదలు పెట్టాడు. పిల్లవాళ్ళని నేర్చుకున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడో చోట మనం పెట్టాలి, టీచర్ని పెట్టాలని చెప్పి. అప్పుడు అడుగుతాడు, ఆయన నువ్వు ఎవరి దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నావు అని చెప్పి. అంటే అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తాడు, గంగాదాస్ పండిత్ దగ్గర నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి. గంగాదాస్ పండిత్ ఎవరంటే సార్వభౌమ భట్టాచార్యుల వారి శిష్యుడు. కానీ సార్వభౌమ భట్టాచార్యులు నిరంకారవాది అయినప్పటికీ ఈయన మాత్రం భక్తుడు. ప్లస్ సార్వభౌమ భట్టాచార్య తర్కంలో కూడా నిష్ణాతుడు, కానీ ఈయన వ్యాకరణంలో చాలా నిష్ణాతుడు. అంచేత చైతన్య మహాప్రభు వ్యాకరణం నేర్చుకోవాలన్న సంకల్పంతో గంగాదాస్ పండిత్ దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చేయాలనుకుంటాడు. అయితే ఇక్కడ చెప్తారు, గంగాదాస్ పండిత్ ఎవరు కాదు, సాక్షాత్తు సందీపిని ముని. కృష్ణలీలలో సందీపిని ముని ఈ గౌరలీలలో గంగాదాస్ పండిత్గా వస్తాడు. అది ఎప్పుడైతే చైతన్య మహాప్రభు అది నిమాయ్ తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడో జగన్నాథ్ మిశ్రా ఎంతో ఆనందిస్తాడు. ఎందుకంటే జగన్నాథ్ మిశ్రా గంగాదాస్ పండిత్ ఇద్దరు కూడా చాలా స్నేహితులు, మంచి స్నేహితులు. వెంటనే ఆయన నిమాయిని అక్కడ తీసుకెళ్తాడు. తీసుకెళ్లి గంగాదాస్ పండిత్కి అప్పచెప్తాడు. అప్పచెప్పి అంటాడు, నేను నా పిల్లవాడిని నీ చేతుల్లో పెడుతున్నాను, ఈయన చక్కగా తీర్చిదిద్ది మంచి విద్వాసం చేయాల్సిన బాధ్యత నీకు అప్పచెప్తున్నాను. దయచేసి ఈ రోజు నుంచి ఈయన యొక్క విద్య యొక్క భావాలన్నీ నువ్వు చూసుకో అని చెప్పి చెప్తాడు. గంగాదాస్ పండిత్కి డిమాండ్ చూడగానే ఏదో తెలియని ప్రేమ, తన పుత్రుని కంటే ఎక్కువైన ప్రేమ ఆయనలో పుట్టుకొస్తుంది. అది చూసి దాని దగ్గరికి తీసుకుని, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, నా సాయశక్తితో నేను ఎంత ఆయనకి ఉపదేశం చేయగలను అంత నేను చేస్తాను అని చెప్పి ఆయన అభయం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత జగన్నాథ్ మిశ్రా ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి రోజు ఈయన గంగాదాస్ పండిత్ దగ్గరికి వెళ్తున్నాడు, వ్యాకరణం నేర్చుకుంటున్నాడు. ఒక్కసారి చెప్తే చాలా అంతరంగా గ్రహించేస్తున్నాడు. కొన్ని సార్లు గంగాదాస్ పండిత్ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ని నిమ్మాయి అడిగేవాడు, ఇది మీరు తప్పు, దీన్ని ఇలాగా చెప్పింది ఆయన చెప్పి ఆయన్ని ఓడిస్తుండేవాడు. మళ్ళీ ఓడిస్తే కరెక్టే, అది బాగానే ఉంది అని చెప్పి గంగాదాస్ పండిత్ అనేటప్పటికీ మళ్ళీ దాన్ని ఓడించి మళ్ళీ గంగాదాస్ పండిత్ చెప్పిన దాన్నే మళ్ళీ మీది కరెక్ట్, నేను చెప్పిన తప్పు అని చెప్పి మళ్ళీ చేసేవాడు. ఈ విధంగా గంగాదాస్ పండిత్ తోటి ఓడించేవాడు, మళ్ళీ గురువునే మళ్ళీ గెలిపించేవాడు, అలా చేస్తుండేవాడు. అవి చూసి పిల్లలందరూ ఆశ్చర్యపోతుండేవారు, ఈయనకి ఇంత జ్ఞానం అక్కడి నుంచి వస్తుంది, మన టీచర్ చెప్పకుండానే చెప్పను కూడా ఈయనకి ఎలా తెలుస్తున్నాయని చెప్పి. కొన్నిసార్లు ఆయన పిల్లలతో కూడా ఆర్గ్యూ చేస్తుండేవాడు. చేసి వాళ్ళు చెప్పిన ప్రశ్నలు కావాలని ప్రశ్న అడిగేవాడు, వాళ్ళు ఏం చెప్తే దానికి తప్పు అని చెప్పి కొత్త సిద్ధాంతం పెట్టేవాడు. కరెక్ట్, నువ్వు చెప్పింది బాగానే ఉంది, నీదే కరెక్ట్ అనేటప్పటికీ లేదు నేను చెప్పింది తప్పు అని చెప్పి మళ్ళీ ఆయన తను చెప్పిన దాన్ని ఓడించేవాడు. ఇది కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్ తప్పు అన్నప్పటికీ ఆ రెండింటిని ఓడించి మూడో సిద్ధాంతాన్ని పెట్టేవాడు. ఇలాగా అందరిని కన్ఫ్యూజ్ చేసేస్తుండేవాడు. పిల్లలందరూ అనుకుంటున్నారు నిమాయి ఏం చెప్పినా సరే అనేవారు, ఎందుకంటే వాళ్ళకి ఏం అర్థమయ్యేది కాదు. కొంతమంది సీనియర్లు ఉండేవారు అక్కడ, ఎందుకంటే గంగాదాస్ పండిత్కి కొన్ని వందల మంది శిష్యులు ఉన్నారు. ఈయనతో నిమాయితో చదువుకుని అందరితోటి ఈయన ఈ వాదన చేస్తుండేవాడు. కానీ కొంతమంది సీనియర్లు ఉండేవాళ్ళు మాత్రం వాళ్ళందరూ గంభీరంగా అయ్యే పిల్లాడు ఇది అల్లా చేస్తుంటాడు అన్నట్టుగా మాట్లాడతారు, చూస్తుండేవాడు. కానీ నిమాయి మాత్రం ఎప్పుడు ఇంత గొడవ పెట్టుకుంటూ ఉండేవాడు, వాదనలు పెట్టుకుంటూ ఉండేవాడు.
తర్వాత ఈ స్కూల్ వీళ్ళకి మధ్యాహ్నం వరకే ఉండేది, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు. ఆఫ్టర్నూన్ తర్వాత వాళ్ళు గంగా నదికి వెళ్ళిపోయేవారు. ఇది నవద్వీప్లో ఉన్న అన్ని స్కూల్ తాలూకా, అంటే అంతమంది టీచర్లు ఉన్నారో అందరు టీచర్లు కూడా అందరు టీచర్ స్కూళ్ళు మధ్యాహ్నం వరకు ఉండి మధ్యాహ్నం నుంచి ఫ్రీ. అంచేత గంగా నదికి ఆ మిగతా టీచర్లు తాలూకా స్టూడెంట్స్ కూడా వచ్చేవారు. వచ్చేటప్పటికి ఇంక వీళ్ళు మా టీచర్ గొప్ప అంటే మా టీచర్ గొప్ప గొప్ప అని చెప్పి ఇంకా గొడవ పడుతుండేవారు. మా టీచర్ కూడా మీ టీచర్కి ఏమొచ్చులే అనేవాడు. మా టీచర్కి ఏమొచ్చా చూడు, నా 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 ప్రతాపం చూడు, నా చూడు నేను ప్రశ్న అడుగుతాను చెప్పి నా 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 టీచర్ కంటే గొప్ప చూడు, నా గొప్పవాడిని కాబట్టి నాకు ఇంత జ్ఞానం ఉందని చెప్పి ఆయన రుజువు చేసుకుంటాను. ఈ విధంగా ఆర్గ్యుమెంట్లు చేసుకుంటూ ఒకరికొకరు తిట్టుకుంటూ, ఫస్ట్లో వాళ్ళు చిన్న చిన్న తిట్లు తిట్టుకునేవారు, తర్వాత పెద్ద తిట్లు తిట్టుకునేవారు, తర్వాత తోసుకునేవారు, తర్వాత నీళ్ళతో కొట్టుకునేవారు, తర్వాత ఇసుకతో కొట్టుకునేవారు, తర్వాత మట్టితో కొట్టుకునేవారు, తర్వాత దెబ్బలు కొట్టేవారు. ఇలాగ రోజు గొడవ పడుతుండేవారు. అవన్నీ ఆ నీటిలో పడుతుంటే ఆ గొడవలకి వాటికి నీరంతా బురద బురద అయిపోయేది. అక్కడ స్నానం చేయడానికి కానీ లేదా నీళ్ళు పట్టుకోవడానికి ఏం ఉండేది కాదు, అంత బురద అయిపోయింది మొత్తం. ఆ గంగా నది నీళ్ళు అంతా కూడా బురద కాలువలా కనబడేది. అంత కింద నుంచి ఆ బురద అంత బయటకు వచ్చేసింది. అది చూసి వీళ్ళు ఎవరైతే స్నానాలు చేయడానికి వచ్చే బ్రాహ్మణులు కానీ లేదంటే నీళ్ళు పట్టుకోవడానికి వచ్చిన ఆడవాళ్ళు కానీ వీళ్ళందరూ పక్క వేరే ఘాట్కి వెళ్ళేవారు. ఇలా మళ్ళీ నిమ్మ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలంతా మళ్ళీ గొడవ పెట్టుకుని మళ్ళీ అదంతా కొట్టి అదంతా మొత్తం అక్కడ బురద చేసేవాడు. వీళ్ళు మళ్ళీ మూడో ఘాటుకి వెళ్తే అక్కడికి వెళ్ళేవారు. సో ఈ విధంగా మొత్తం ఘాట్లన్నింటినీ బురద చేసేసి వీళ్ళని వాళ్ళకి స్నానాలు చేయకుండా చేసేవాడు, ఇది చేసేవారు. నేను రోజు గొడవ జరుగుతుంటే వీళ్ళు ఇంకా పెద్ద పిల్లలు ఉన్నారు కదా, సీనియర్లు నిమ్మాయ కంటే పెద్దవాళ్ళు, వాళ్ళందరూ చూస్తున్నారు. ఈ పిల్లాడు చూస్తే మరీ ఎక్కువగా అలర్ చేస్తున్నాడు, దీన్ని మనం నియంత్రించాలి. పెద్ద ఆయనకు వచ్చిన గర్వం ఎక్కువ ఉంది, అంచేత ఈ గర్వాన్ని మనం కొద్దిగా అనిస్తే ఈయన కొద్దిగా నమ్మకంగా ఉంటాడు అని చెప్పి వాళ్ళు వచ్చారు నిమ్మాయ దగ్గరకు. వచ్చి ఏంటి నిమ్మాయ మేము చూస్తున్నాం, రోజు అల్లరి చేస్తున్నాం, ఒక లెక్కలేదు నీకు అంత జ్ఞానం వచ్చిన అంత పొగరు కదా నీకు, మేము ప్రశ్నలు అడుగుతాం చెప్తావా అంటారు. అడగండి మీరు ఏ ప్రశ్నలు అడిగితే చెప్తాను అంటాడు. వీళ్ళు నేర్చుకుంటుంది వ్యాకరణం, కానీ వాళ్ళు అంటారు మేము ఆస్ట్రాలజీలో అడుగుతాం అంటారు. ఆస్ట్రాలజీ కాదు, మీకు నచ్చిన ప్రశ్న అడగండి, ఏంది అడుగుతారు అడగని చెప్పి. నీకు ఇప్పుడు మేము అడుగుతున్నా నీకు భయం లేదే, అంత గర్వం అని అంటారు. గర్వం ఏముంది, నాకు వచ్చు చెప్తాను అని చెప్పేవారు. వాళ్ళు ప్రశ్నలు అడిగితే ఓకే మీరు ప్రశ్నలు అడిగారు, దానికి సమాధానం చెప్తారు, కానీ నేను అయిపోయింది అన్నంత వరకు మీరు వినాలి చెప్పేవాడు. చెప్పి ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ అబ్బా సూపర్ బాగా చెప్పావు అనేటప్పటికి ఏం చెప్పాను అవన్నీ తప్పులు ఉన్నాయి చూడు, దాంట్లో ఈ తప్పులు ఉన్నాయి ఆ తప్పులు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పి ఆయన చెప్పిన దాన్నే దాంట్లో తప్పులు పెట్టేవాడు. చెప్పి మళ్ళీ ఈ తప్పులు సమాధానం చెప్పి మరొకటి చెప్పేవాడు. కరెక్ట్, ఇది సూపర్గా ఉందండి, ఇదే సూపర్, ఇది కూడా తప్పులే అని చెప్పి మళ్ళీ దాన్ని అలా చేసేటప్పుడు వాళ్ళు సీనియర్లు కూడా నోర్లు ఎప్పు పెట్టుకుని చూసుకుంటూ అరే ఇంత జ్ఞానం ఎక్కడ ఉందని చెప్పి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయి వెళ్ళిపోయేవారు. సో ఈ విధంగా నవదీప్ మొత్తం మీద నిమాయిని ఆర్గ్యుమెంట్లో ఓడించే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. లేదు ఒక్క స్టూడెంట్ కూడా లేదు. ఇలా రోజు ఈ వాదన చేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం, మన సాయంత్రం 4 గంటలకి 5 గంటలకి ఆ టైంకి ఇంటికి వచ్చేవాడు. వచ్చి తన శాలిగ్రాంశలకి పూజలు చేసేవాడు. భోజనం చేసిన తర్వాత ఒక మూల ఎవ్వరు లేని చోట కూర్చుని తీవ్రంగా చదువుకుంటుండేవాడు, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా. ఆయన కూడా డిస్టర్బ్ అయ్యేవాడు కాదు. ఆయన యొక్క ఆ తీవ్రతను చూసి జగన్నాథ్ మిశ్ర చాలా ఆనందపడిపోయేవాడు. చూడు ఎంత చక్కగా చదువుకుంటున్నాడో పిల్లవాడు అది అని చెప్పి. కానీ బయటికి ఎక్కడ చెప్పేవాడు కాదు ఆయన యొక్క ఆనందాన్ని.
వ్యక్తపరిచేవాడు కాదు. సో అలా రోజులు వెళ్తున్నాయి. ఈ యొక్క ఆనందాన్ని వీళ్ళిద్దరూ కూడా నిమ్మ యొక్క అల్లరిని, ఈ ఆయన యొక్క చదువుని చూస్తూ ఆనందపడుతూ ఉన్నారు. అందులో ఒకరోజు సడన్ గా జగన్నాథ్ మిశ్రకి ఒక కళ వచ్చింది. దాని ముందు ఏంటంటే జగన్నాథ్ మిశ్ర తన కొడుకుని చూస్తుండేవాడు. చూస్తే ఇంత ముద్దుగా ఉన్నాడు, చాలా అందంగా కనబడుతున్నాడు, నేను ఆనందంగా ఆయన యొక్క రూపం చూడగానే అందరికి ఆకర్షణీయంగా ఉన్నాడు. ఆయనకు భయం వేసింది ఒకసారి. అంటే ఒకప్పుడు భయం వేస్తుండేది, ఇంత అందంగా ఉన్నాడు, ఎవరు ఈ పడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈయన మీద తాంత్రిక విద్యను పెట్టి ఈయన ఇచ్చేస్తారని చెప్పి ఆయన తీవ్రంగా కృష్ణుని, వాళ్ళ ఇంట్లో ఉన్న దామోదరశీల కృష్ణుని వేడుకుంటుండేవాడు. కృష్ణ, నా నిమ్మాయి చిన్నవాడు, ఏం తెలియదు పాపం, ఆయన రక్షించు, ఆయనకి నువ్వు నీ పాదాలుగా ఆయనకి ఆశ్రయం ఇవ్వు, నీ భక్తుణ్ణి కాబట్టి నాది ఏదైనా సరే అదంతా నీదే అంచేత. అలాగే నా వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు కూడా నీ వాళ్ళే అంచేత. నిమ్మాయి నావాడు కాబట్టి, నా వాళ్ళు నీ వాళ్ళు కాబట్టి నిమ్మాయి నీవాడు కూడా అవుతాడు. అంచేత ఆయన రక్షించాల్సిన బాధ్యత నీది, ఆయనది రక్షించు, నీ నీ ఆయనకి రక్షణ ఇస్తుండు నువ్వు అని చెప్పి ఎంతో తీవ్రంగా ప్రార్థిస్తుంటే ఆ ప్రార్థన విని నిమ్మాయి నవ్వుకుంటుండేవాడు. ఎందుకంటే నిమ్మాయి అక్కడ ఉన్నది. సో ఈ విధంగా ఇక్కడ అవుతుండేది. అక్కడ విశ్వరూపు విడిపోయిన తర్వాత అద్వైతాచార్య వీళ్ళందరూ చాలా విరహానికి గురి అయ్యారు. వాళ్ళందరూ నిన్న చర్చించాం దాన్ని. అవుతున్నప్పుడు వాళ్ళు చాలా విశ్వరూపు యొక్క విరహంలో బాధపడుతుండేవాడు. అద్వైతాచార్య వాళ్ళందరినీ ఓదార్స్తూ ఉండేవాడు. మీ అందరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు, నాకెందుకో మనసులో ఉంది, అతి త్వరలో భగవంతుడు యొక్క హరినామం అంతా ఇక్కడ మారుమోగబోతుంది. ఎందుకన్నా మన ఆనందాన్ని, భగవంతుడి యొక్క సాంగత్యాన్ని మనం పొందుతామనే ఒక తీవ్రమైన భావన నాలో ఉజ్వలిస్తుంది. మీ అందరూ ఓపిక పట్టండి, ఇంకా తీవ్రంగా మనం అందరం హరినామం చేస్తూ భగవంతుడి యొక్క ప్రకటన కోసం మనం ప్రార్థిద్దామని చెప్పి వాళ్ళు ఎంతో తీవ్రంగా హరినామం చేస్తుండేవాడు. కొన్నిసార్లు ఆ తీవ్రత పెరిగినప్పుడల్లా నిమ్మాయి సడన్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడు. అద్వైతాచార్య ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి అద్వైతాచార్య కాబట్టి ఎవరో ఒకరు అడిగారు, ఏమొచ్చావంటే మీరేం పిలిచారు అనుకుని వెళ్ళిపోయాడు మళ్ళీ. అంటే ఆ తీవ్రంగా వాళ్ళు కీర్తన చేసిన ప్రతిసారి కూడా అంటే తీవ్రంగా భగవంతుడు పిలుస్తున్నారు కాబట్టి నిమ్మాయి వెళ్ళిపోతుండేవాడు. అక్కడికి వెళ్ళి దర్శనం ఇచ్చి వెళ్ళిపోతుండే, మళ్ళీ వచ్చేసేవాడు. సో ఈ విధంగా ఈ మధ్యలో కూడా చేస్తుండేవాడు. సో అలాగే అవుతున్నప్పుడు ఒకసారి జగన్నాథ్ మిశ్రకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఆయన చూస్తున్నాడు, చైతన్య మహాప్రభు, అదే నిమాయ్ పెద్దవాడు చైతన్య మహాప్రభు లాగా వెళ్ళాడు. కాషాయ బట్టలు, శిఖ మొత్తం గుండు గీయించుకొని శిఖ పెట్టుకున్నాడు. కాషాయ బట్టల వస్త్రాలు ధరించి ఆయన నాట్యం చేస్తున్నాడు. నాట్యం చేస్తుంటే అందరూ ఆయన చుట్టూ అద్వైతాచార్య, శ్రీవాస్, నిత్యానంద ప్రభు వీళ్ళందరూ కూడా చుట్టూ చేరి నాట్యం చేస్తున్నారు. అందరూ ఆనందంతో ఎగురుతూ డ్యాన్స్ వేస్తున్నారు. కొన్ని లక్షల కోట్ల మంది ఆయన వెనకాతల ఆయన వెనకాతల డ్యాన్స్ చేస్తున్నారు. వాటి శబ్దం మొత్తం ముల్లోకాల్లో నిండిపోయింది.
ముల్లోకాల్లో మారుమోగుతుంది ఆ శబ్దం. అక్కడ జగన్నాథ మిశ్ర ఒక్కడే చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకోవడం ఆయనకి చాలా బాధగా ఉంది. అంచేత ఆయన తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ నాట్యం చేస్తున్నారు. అది చూసి నిద్దట్లో జగన్నాథ మిశ్ర అంటున్నాడు, ఓ కృష్ణ, కాపాడు, నా నిమ్మాయిని కాపాడు, నా అమ్మాయిని తీసుకెళ్ళొద్దు, నా నిమ్మాయిని ఇక్కడే ఉంచు, నా నుంచి దూరం చేయొద్దు, ఆయన గృహస్థం చేయి, గృహస్థగా మాతో పాటు ఉండని, తీసుకెళ్ళిపోవద్దు అని చెప్పి గట్టిగా అరుస్తున్నాడు. అరుస్తుంటే వెంటనే సత్యమాత లేచి చెప్తుంది, ఏమిటి లగన్ ఏంటి ఇలాగ అరుస్తున్నారు మీరు అంటున్నారు. అనేటప్పటికీ చెప్తాడు, నాకు ఇలాగా ఒక స్వప్నం వచ్చింది. స్వప్నంలో మన నిమ్మాయి కాషాయ వస్త్రాలు ధరించాడు, శిఖ పెట్టుకొని నాట్యం చేస్తున్నాడు. ఊరు వెళ్తున్నాడు. వెళ్ళిన ప్రతి ఊర్లో కూడా కోట్ల మంది వచ్చి ఆయనతో పాటు నాట్యం చేస్తున్నారు. లాస్ట్కి వీళ్ళందరూ కలిసి జగన్నాథ్పురి వెళ్ళారు, నీలాచలం వెళ్ళారు. నీలాచలంలో బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి వచ్చిన భక్తులందరూ కూడా కొన్ని కోట్ల మంది అక్కడ నాట్యం చేస్తున్నారు. ఆ నాట్యం చేస్తున్న, మారుమోగుతున్న ఆ శబ్దం ముల్లోకాలను చేరుకుంది. దేవతలు కూడా పైనుంచి వాళ్ళు పుష్పాలని కురిపిస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడ నిత్యం చేస్తున్నారు. కొంతమంది దేవతలు తెలియకుండా వచ్చి వాళ్ళలో అందులో భాగస్వాములు అవుతున్నారు. ఇవన్నీ చూస్తే నాకు అనిపిస్తుంది, నిమ్మాయి మన విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో అని నాకు ఆ భయంగా ఉంది అని చెప్పి అంటుంటే సత్యమాత అంటది, ఓ ఇదంతా మీరు చూస్తున్నంత స్వప్నమేనండి. పాపం నిమ్మాయికి ఏం తెలియదు, నిమ్మాయికి తన చదువు తప్ప ఇంకేం తెలియదు. ఆయన ఇప్పుడేం ఆలోచించడం లేదు. అంతే మీరు అంత సీరియస్గా దీన్ని ఆలోచించద్దు. ఆయన చదువుకుంటున్నాడు, చదువుకునేవ్వండి. మీరు స్వప్నాన్ని నిజం అనుకుని అంత భయపడద్దు అని చెప్పి ఓదార్స్తుంది. ఓదార్స్తూ వాళ్ళిద్దరు కూడా ఇంకా అక్కడి నుంచి నిమ్మాయి కోసం మాట్లాడుకుని కొంచెంసేపు పని పడుకుంటారు. ఆ రోజు నుంచి ఈ ఇద్దరు కూడా నిమ్మాయి కోసం మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఏదో రకంగా నిమ్మాయి ఎలాగా. జగన్నాథ్ మిశ్రకి లోపల డౌట్ ఉండిపోయింది. ఆయన మధ్యలో దీన్ని తీసుకొస్తుండేవాడు, నిమ్మాయి మనం వదిలిపెట్టి వెళ్ళిపోతాడేమో అని. దాని సత్యమాత ఓదార్స్తూ ఉండేది. ఈ విధంగా వాళ్ళిద్దరూ వారి మిగిలిన రోజుల్ని నిమ్మాయి కోసం చర్చిస్తూ గడపడం మొదలుపెట్టారు. ఇలా గడుపుతూ ఒకరోజు అనుకోకుండా జగన్నాథ్ మిశ్ర ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి భగవద్ధాం వెళ్ళిపోయాడు. నిమ్మాయి చాలా బిగ్గరగా ఏడ్చాడు. తల్లి చాలా ఓదార్స్తుంది. అయినా సరే నిమ్మాయి ఏడు పాపలు ఉండేది. చాలా తండ్రిని కోల్పోయిన చెప్తారు, దశరథుడు చనిపోయాడని తెలిసిన తర్వాత శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఏడ్చాడో అడవిలో, అదే విధంగా నిమ్మాయి కూడా జగన్నాథ మిశ్ర శరీరం విడిచిపెట్టినప్పుడు అంత తీవ్రంగా ఏడ్చాడట. ఈ విధంగా తెలిసి తర్వాత తల్లి బాధపడుతుందేమో అని చెప్పి తను ఓదార్చుకుని నివారించుకొని తల్లిని ఓదార్చడం మొదలుపెట్టాడు. అమ్మ, జరిగిన దానికి నువ్వు బాధపడద్దు, నిన్ను విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళను, నేను ఉన్నంతసేపు నీకు ఎటువంటి సమస్య రాదు, నిన్ను అన్ని విధాలా నేను చూసుకుంటాను, నువ్వు చింతించద్దు అని చెప్పి ఆయన తల్లిని ఓదార్చడం మొదలుపెట్టాడు. సో సత్యమాత నిమ్మాయి దగ్గరికి తీసుకుంది, గట్టిగా ఆలింగనం చేసుకుంటుంది. ఆమెకున్న ఏకైక ప్రాణం నిమ్మాయి. ఆమె బతుకుతుంది కూడా నిమ్మాయి కోసమే.
అదేవిధంగా తల్లి ప్రేమకి తగ్గట్టుగా నిమాయి కూడా ప్రతిస్పందించేవాడు. ఆ రోజు నుంచి అల్లరి కొద్ది తగ్గించాడు. ఎంతో బాధ్యతంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. కానీ ఇంట్లో మాత్రం అల్లరి ఫుల్‌గా ఉండేది. ఏదైనా కావాలి అంటే కావాలి. ఇవ్వకపోతే ఇండ్లంతా నాశనం చేసేవాడు. సర్వనాశనం చేసేవాడు. వీటి కోసం మనం ఆల్రెడీ ఒక లెక్చర్‌లో రుద్ర రూపం దాల్చిన నిమ్మ అని చెప్పి మనం ఒక లెక్చర్‌లో ఆల్రెడీ చర్చించాం. సో, అవన్నీ కూడా ఈ ఈ టైంలో జరుగుతుంది. కానీ సత్యమాత ఎంత అల్లరి చేసినా సరే, యశోద ఏ విధంగా అయితే కృష్ణుడి యొక్క అల్లర్లని సహిస్తూ భరించిందో, ఆ విధంగా ఈమె కూడా సహిస్తూ ఉండేది. ఒక్క మాట మాట్లాడేది కాదు. పైపెచ్చు నిమాయికి నచ్చజెప్పేది. నిమాయి నువ్వు ఇంత చేస్తున్నావు. అంటే ఆ టైంలో ఊరుకునేది. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టుకొని, "నువ్వు ఇంత అల్లరి చేసి ఇలా పగలగొట్టావు. ఇదంతా ఎవరిది? నీదే కదా! నీకే కదా నష్టం. ఆ! ఇప్పుడు నువ్వు ఇలా పగలగొడితే రేపు నువ్వు దేని మీద కుర్చీ పగలగొడితే నువ్వు రేపు దేని మీద కూర్చుంటావు రేపు?" అని అలాగన్ని అవన్నీ చెప్తుండేది. నిమ్మ అవన్నీ చూసి నవ్వుతుండేవాడంతే. ఎళ్ళేవాడు. నెక్స్ట్ డే ఉదయాన్నే అదయిన తర్వాత బయటికి గంగా స్నానంకెళ్ళి వెళ్తుండేవాడు. ఎళ్లి వచ్చేటప్పుడు చూడు అలాగన్నప్పుడు ప్రతిసారి కూడా నిమ్మయ్య అంటుండేవాడు. "ఎందుకు బాధపడతావమ్మా? అన్న కృష్ణుడిని చూసుకుంటాడు. మనల్ని పోషించేవాడు కృష్ణుడే. మనం కృష్ణ భక్తులం కాబట్టి మనం తపస్సులో చూసుకుంటాడు. యోగక్షేమం వహామ్యహం అన్నది ఆయన యొక్క మన ప్రతిజ్ఞ. అంటే మనం ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆయన చక్కగా మనల్ని చూస్తాడు." అని అని గంగా స్నానంకెళ్ళి వస్తున్నప్పుడు 2 తులాలు, 3 తులాలు, 1 తులం బంగారం తీసుకొచ్చి సత్యమాతకి ఇస్తుండేవాడు. ఇదిగోటి చూసావా? కృష్ణుడు మన కోసం ఎలాగిస్తున్నాడో తీసుకెళ్ళి, తీసుకెళ్ళి అమ్మి నీకేం కావాలో తెచ్చుకో అని చెప్పి ఆమెకి ఇస్తూ ఉండేవాడు. ఆమెకు అర్థమయ్యేది కాదు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అని చెప్పి. అంచేత ఆమె దొంగతనం చేస్తున్నాడా? లేతే నిజంగా ఎవరో ఇస్తున్నారా తెలియక చాలా సీక్రెట్‌గా అమ్మేది అట్లని. సీక్రెట్‌గా అమ్మించేది. ఎందుకంటే భయపడు ఎవరైనా అంటే ఏమైనా మా బంగారం అని చెప్తే మన పరువు పోద్దని చెప్పి ఎంక్వైరీ కూడా చేయించి 10 మందిని అడిగించి మీద 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 అని చెప్పి మాది ఎవరిది కాదు అన్నప్పుడు షాపుకి తీసుకెళ్ళి దొంగచాటుగా అమ్మించి సామాన్లు తీసుకొచ్చేది. సో, ఈ విధంగా ఇక్కడ చేస్తున్నాడు. అక్కడ గంగాదాసు పండిత్ దగ్గర నిమాయి ఈ విధంగా వాదన చేస్తుంటే నిమాయి ఇంకా టాప్ మోస్ట్ స్టూడెంట్‌గా ఆయన ప్రకటించాడు. అక్కడి నుంచి ఆయన్నే టీచర్‌గా, ఉపాధ్యాయుడిగా కూర్చోబెట్టాడు. ఇంకా ఆయన్నే క్లాసులు వినమనేవాడు. సో, ఆయన చెప్పేది నువ్వు చాలా పెద్ద టీచర్ అవుతావు, చాలా విద్వాంసుడు అవుతావు, మంచి టీచర్ అవుతావు అని చెప్పి ఆయన ఆశీర్వదించినప్పుడు నిమ్మాయి అన్నాడు, "మీ ఆశీర్వాదం ఉంటే, గురువు యొక్క ఆశీర్వాదం ఉంటే అది తప్పగా అవుతది. అంచేత నేను అంత విద్వాంసుని కాకపోయినా మీ ఆశీస్సుల వల్ల నేను ఆ స్థాయికి ఎదుగుతాను" అని చెప్పి ఆయన చేస్తాడు. అప్పటికి నిమ్మాయి వయసు కూడా చాలా చిన్నది. ఇంకా కౌ కౌమారం వెళ్ళిపోయింది. యవ్వన దశలోకి వస్తున్నాడు. యవ్వనం అంటే యవ్వనం కూడా కాదు. ఇంకా చిన్నదే. 11 సంవత్సరాలు. కౌమారం. కైశోరంలోకి వస్తున్నాడు. కిషోర దశ. కిషోర్ అంటే 10-15. 11, 12 సంవత్సరాలు. సో, ఎప్పుడైతే ఇంకా గంగాదాస్ పండిత్ చెప్పాడో ఇంకా ఆయన తన యొక్క సొంతగా స్వయం ఆయన ట్యూషన్ సెంటర్ మొదలుపెట్టేశాడు. అతి త్వరలోనే ఆయన దగ్గరికి కొన్ని వందల మంది పిల్లలు రావడం మొదలుపెట్టారు. జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు. 14 ఏళ్ల వయసులోనే ఆయన నిమ్మాయి పండిత్ అని చెప్పి పండిత్ అనే ఒక
బిరుదులు తెచ్చుకున్నాడు. కానీ నిమ్మాయి అంటాడు, ఎప్పుడైతే గంగానాథ్ పండిత్ ఆశీర్వదిస్తాడు అప్పుడు అంటాడు, మీ ఆశీర్వాదం వల్ల నేను అతి త్వరలో భట్టాచార్య బిరుదులు పొందుతానని. అంటే భట్టాచార్య అన్నది అవన్నీ బిరుదులు అనమాట. భట్టాచార్య ఎందుకంటే ఆయన పెద్ద నిష్ణాతుడు అందరికంటే. కానీ ఇప్పుడు ఈయన పండిత్ అన్న బిరుదు తెచ్చుకున్నాడు. కానీ ఈయన ఒక ఇదేంటి, భట్టాచార్య అనిపించుకోవాలి. ఆ విధంగా ఆయన చెప్తుండేవాడు. అతి వేళలో కొంత వేల మంది శిష్యులలో ఆయన దగ్గర రావడం, ఆయన దగ్గర నేర్చుకునేవాడు. అంచేత ఆయన వేల మంది కాబట్టి ఆయన ఎక్కడ చెప్పుకునేవాడు, గంగానది ఒడ్డున. ఆయన క్లాస్ రూమ్ ఎక్కడ, గంగానది ఒడ్డున. ఇంకెక్కడ జాగా సరిపోయేది కాదు, అంతమంది శిష్యులు ఉండేవారు. అది ఎలా ఉండేదంటే నైమిషారణ్యంలో ఋషులందరూ కూర్చుని భాగవతం చర్చిస్తున్నట్టుగా ఉండేదట. సో ఆ విధంగా ఆయన గంగానది తీర్థంలో కూర్చుంటే చుట్టూ ఈ శిష్యులందరూ కూర్చునేవారు. అందులో ఆయన సంస్కృతం యొక్క గ్రామరు, వాళ్ళు యొక్క కవిత్వాలు ఇవన్నీ కూడా అన్నీ అవే కాకుండా న్యాయశాస్త్రం, తర్కశాస్త్రం అన్నీ కూడా ఆయన రకరకాలన్నీ అవన్నీ వివరించి చెప్తుండేవాడు. అయితే ఇలా ఇంత చేస్తున్నా సరే ఆయనలో ఆ జ్ఞాన విద్వాంసం లేదని గర్వం మాత్రం ఉట్టి కనబడుతుండేది. అలాగే వాళ్ళ శిష్యులు కూడా, నిమాయతాలకు శిష్యులు కూడా అలాగే ఉండేవారు. మేము ఎవరు శిష్యులు అనుకుంటున్నారు, మేము నిమాయ శిష్యులు అని చెప్పి. ఈ విధంగా, ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అంటారు. రాజు కాబట్టి అలాగా. అలాగే మన భాగవతంలో కూడా ఉంటుంది, యద్యదాచి శ్రేష్ఠ తత్తత్ ఏవతరో జన. ఎలాగైతే శ్రేష్ఠులు చేస్తారో వెనకాల ప్రజలు కూడా అదే ఉంటారు. అంటే గురువుగా అయినా ఏ విధంగా వ్యవహరిస్తున్నారో వెనకాల శిష్యులు కూడా ఆ విధంగా గర్వంగా ఉండేవారు. సో అలాగా వాళ్ళందరి దగ్గర కూడా ఆయన వాళ్ళందరి దగ్గర కూడా వాళ్ళతో పాటు ఆయన అలాగే ఉండేవాడు. వాళ్ళతో పాటు వాళ్ళ శిష్యులు కూడా అలాగే గర్వంగా. ఇక్కడ అర్థం, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఈరోజు చర్చించిన దాంట్లో? ఓకే, ఎవరికి లేకపోతే ఇక్కడ ఆపుదాం. प्रभुपाद की जय, श्री चैतन्य महाप्रभु की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव भक्तवृंद की जय. हरे कृष्ण. हरे कृष्ण प्रभु। हरे कृष्ण. हरे कृष्ण.